మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదినకు వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, నీ యందు లక్ష్యం ఉంచేవాడును దీవించబడినగాక. రూతు గ్రంథం 2:19 మాట్లాడింది. నీ యందు లక్ష్యం ఉంచినవాడు దీవించబడినగాక. అంటే దేవాదేవుడు ఆమె సహోదరి రూతు తనతో మరి తన భర్త చనిపోయిన తర్వాత, నయమి భర్త చనిపోయిన తర్వాత, రూతు భర్త చనిపోయిన తర్వాత మరి ఆ ఊర్లో ఉండకుండా అక్కడికి వచ్చి తిరిగి తన బెత్లెహేము వచ్చేస్తుంది. వచ్చినప్పుడు ఆమెకి ఎవరు లేని సమయంలో మరి పరిగేరుకోనికి వెళ్ళినప్పుడు బోయాజ్ పొలంలోకి వెళ్ళినప్పుడు ఆయన మీద లక్ష్యం ఇస్తే ఏంటంటే, ఆమె పరిగి ఏరుకుంటుంది కాబట్టి ఆమెకి మీరు ఏమి అనుకోండి, ఆమె ఏం చేయవద్దని ఆ బోయాజ్ అంతా ఉంటాడు అనమాట ఆ రూతు విషయంలో. ఎందుకంటే రూతు మరి ఓర్బాలాకి వెళ్ళిపోలేదు, తన పని అయిపోయిందని ఆమె అతతోనే ఉంది. ఎందుకంటే నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడే, ఈమెతో వచ్చేస్తుంది తిరిగి బెత్లెహేము. కరువు వచ్చినప్పుడు మరి నయమి మరి బయటికి బెత్లెహేము రొట్టెల ఊరు నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోద్ది. మరి తిరిగి ఆ దేశం వెళ్ళినప్పుడు ఏం జరిగింది? తన కుటుంబంతో చనిపోతారు, తిరిగి వస్తున్నారు. ఇప్పుడు కూడా దేవుని సన్నిధిని విడిచిపెట్ట, కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా కూడా దేవుని సన్నిధి విడిచిపెట్టకూడదు. దేవునితో నడవాలము. దేవునితో నడిచినప్పుడు ఆ శ్రమల్లోంచి, కష్టానికి విడిపిస్తాడు. అలాగే తన భర్త చనిపోయిన అతను ఓర్బాలాగా వెళ్ళిపోకుండా తన అత్తతోనే తన అత్త ఒంటరిది అయిపోయిందని ఆమె ఏం చేస్తా, ఆమెతో వచ్చేస్తారు రూతు గారు. కాబట్టి మరి రూతు గ్రంథం మరి రాశారంటే ఆమె చేసిన త్యాగము అనాలి. త్యాగము తన యవ్వన కాలాన్ని తన కుటుంబం కోసం, తన అత్తగారి కోసం త్యాగం చేసింది. అలాగే బోయాజు కూడా ఆ ఊర్లో ఎవరో తెలియకపోయినా ఆ ఊర్లో పరిగేరుకుంటుంటా తన అత్తను పోషించుకెళ్ళినప్పుడు బోయాజు కూడా ఆమెను ఏమనకుండా చూస్తూ ఉంటారు. కాబట్టి ఇదన్న లక్ష్యము, నీ యందు లక్షించేవాడు దీవించి. ఎవరైనా మనం లక్ష్యం ఇస్తే ఎవరైనా ఒక పేదవాడిని కనికరించినప్పుడు దేవుడు దీవించబడతాడు అన్నాడు. బోయాజు దీవించబడ్డాడు, ఆశ్రయించబడ్డాడు. కాబట్టి దినమంటి సహోదర, నీ యందు లక్ష్మించేవాడు దీవించబడు. దేవుడు నీ యందు లక్ష్మించి నువ్వు దీవించబడతావు, ఆశ్రయించబడతావు. అటువంటి కృప ధన్యత మీకు దయచేయను గాక. ఈ వాగ్దానం ప్రార్థించే దేవుడు మీరు దీవించను గాక. ప్రార్థన. సర్వాధికారమైన యేసు ప్రభువా, పరిశుద్ధుడ, కృప గలవాడ, కనికరం గల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు. ఎవరికి లేదు ధన్యత, కృప మాకు దయచేసిన వందనాలు. నువ్వు నాయన మరొక నూతన దినం దయచేస్తూ ఈ దినమంతా నీకు మమ్మల్ని భద్రపరచండి, కాచి కాపాడండి, దీవించండి, ఆశ్రయించండి. అయ్యా నీ అభిషేకం, నీ ఆత్మ పరిశుద్ధాత్మకం కుమ్మరించండి ప్రభా. అయ్యా తండ్రి, మేము చేస్తున్న మా చేతిలో మమ్మల్ని దీవించండి. మా యజమానుల ద్వారా, తోటి పని వారి ద్వారా ఏ కీడు జరగక అందరితో సమాధానం, శాంతిని దయచేయండి. అయ్యా మా యజమానులు నెలలా జీతలిచ్చే కృప ఇచ్చిన జీతం వ్యర్థంగా పోకుండా మా కష్టార్జితం మేము తినేలాగా మీ కృప చూపించమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎవరైనా అయ్యా తండ్రి కష్టార్జితం వ్యర్థంగా పోతే తాగుడు, పెట్టిన వ్యసనాలు దూరపడి అప్పులు, బంధకాల నుంచి విడుదల దాయించండి. కుటుంబాల్లో సమాధానం దాయించండి. భార్యాభర్తల సమాధానం దాయించండి. భార్యాభర్తలు సమాధానం పరచువాడు నీవే తండ్రి. బలహీనంగా ఉన్న బిడ్డ ముట్టండి, స్వస్థపరచండి. నేను స్వస్థపరిచి యెహోవా నేను స్వస్థపరచు, విడుదల దాయించండి, స్వస్థపరచండి, విడుదల దాయించమని అడుగుతున్నాను తండ్రి. హాస్పిటల్ ఐసీలు బిడ్డ ముట్టండి, స్వస్థపరచండి ప్రభావ. నీకు వందనాలు. గర్భాలు ఇచ్చిన బిడ్డకు నార్మల్ వచ్చిన సహాయం, గర్భాలు తెరవబడలేక సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. ఎవరికి లేని దానికి నాకు ఇచ్చే ప్రభావ. ఏదైనా పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డలను దీవించండి, ఆశ్రయించే కృప చూపించండి. మిమ్మల్ని మీరు మహింపరచకం. ఈ దినమంతా మేము చేస్తున్న మా చేతి పని, మమ్మల్ని, మా యజమానులతోటి పనివారు అందరినీ దీవించే శాంతి, సమాధానం దాన్ని వెళ్ళే ప్రతిఫలంలో జయాన్ని, విజయాన్ని దయచేసి ప్రభావ మీ కృపలో భద్రపరిచి దాచి కాచి కాపాడమని, మీకు మహిమకరంగా జీవించే కృప దయచండి. యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. వందనాలు. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.